హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు హోమ్ మేడ్ పాస్తా ఎలా చేసుకుందామో చూసేద్దామా. ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని అది వేడయ్యే వరకు వెయిట్ చేయాలి. వేడైపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిర్చి చీలికల్ని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని సన్నగా తరిగి ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేయాలి. వేసేసి ఈ 3 మంచిగా కలిసేలాగున తిప్పుతా కలుపుతూ ఉండాలి. సో ఆనియన్స్ అంతా విడివిడిగా అయిపోవాలి. ఇది మంచిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో దీంట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే ఫ్లేవర్ కోసం అండి. ఇన్ కేస్ ఎవరికైనా నచ్చకపోతే ఇది స్కిప్ చేసుకోవచ్చు. సో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటానంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతకి కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో పసుపు యాడ్ చేసిన తర్వాత ముందుగా నేను పాస్తా బాయిల్ చేసి పెట్టుకున్నాను. బాయిల్ చేసేటప్పుడే నేను సాల్ట్ యాడ్ చేశాను. సో అందుకనే నేను ఇప్పుడు ఇక్కడ కొంచెం సాల్ట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో నేను బాయిలింగ్ ప్రాసెస్ అయితే చూపించలేదు. మీరైతే ముందుగానే ఉడికించుకోండి. ఒక 10 to 15 minutes ఉడికించుకుంటే పాస్తా మంచిగా బాయిల్ అయిపోతుంది. సో ఉడికించిన పాస్తాని ఇప్పుడు నేను దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. సో పాస్తా ప్రతి పీస్కి మంచిగా పట్టుకునేలాగా ఉప్పు పసుపు పట్టేలాగా కలిపేయండి. సో కలిపిన తర్వాత ఒక 2 to 3 minutes ఇది ఇలా మగ్గనివ్వండి. సో ఇంకొకటి ఏంటి అంటానంటే పాస్తా చేసేటప్పుడు గిన్నెకి అడుగు పట్టిపోతుంది. సో వెంట కలుపుతూనే ఉంటే మంచిది, అడుగు పట్టకుండా ఉంటుంది. అలాగే మనకి రుచికి తగ్గట్టుగా కొంచెం కారం అండ్ కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. సో లాస్ట్ నుంచి అడుగు భాగానికి కూడా మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. సో ఇది మంచిగా కలిసిపోయిన తర్వాతకి దీంట్లోకి నేను టొమాటో కెచప్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర టొమాటో కెచప్ ఉన్నందుకు నేను వేసేసుకుంటున్నాను. ఇన్ కేస్ టొమాటో యాడ్ చేసుకోవాలి అంటే ఆనియన్స్తో పాటు ఫ్రై చేయాలి. సో అప్పుడైతేనే మంచిగా వస్తుంది, పాస్తాకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో కెచప్ యాడ్ చేసిన తర్వాత కూడా మనం నీట్గా ఇలా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్లో. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక 2 minutes మాత్రమే మగ్గిచ్చేసి కలిపేయాలి. కలిపేసి మనం చూడండి లాస్ట్లో ఫైనల్గా చూడండి కొత్తిమీర వేసిన తర్వాత పాస్తా కలర్ఫుల్గా ఎంత బాగుందో. సో ఫైనల్గా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని